హెచ్బిఎన్ టీవీకి స్వాగతం. మావోయిస్టులకు భద్రతా దళాలకు జరిగిన ఎన్కౌంటర్ తర్వాత ఇప్పటి వరకు 31 మంది నక్సలైట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్కౌంటర్లో గాయపడిన 2 సైనికులను మెరుగైన చికిత్స కోసం వారిని ఆసుపత్రికి తరలించారు. వారికి చికిత్స కొనసాగుతుంది. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో ఇంద్రావతి నేషనల్ పార్క్ సమీపాన పోలీసులకు మావోయిస్టులు నక్సలైట్లకు భారీ ఎన్కౌంటర్. ఈ యొక్క ఎన్కౌంటర్ లో 31 మావోయిస్టులు మృతి చెందడం జరిగింది. మరియు 2 జవాన్లు కూడా మృతి చెందారు. మరో 2కి తీవ్ర గాయాలవడంతో హఠావుటిగా హెలికాప్టర్ ద్వారా జిల్లా కేంద్రం ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ యొక్క ఎన్కౌంటర్ లో మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు. ఈ యొక్క ఎన్కౌంటర్ లో తెలంగాణకు చెందిన అగ్రనేతలు ఉన్నారని తెలుస్తుంది, పోలీసులు చెప్తున్నారు. ఈ యొక్క ఎన్కౌంటర్ ప్రదేశంలో AK-47, SLR, ఇన్సాస్ 303, BGL పెద్ద వెపన్స్ లాంచర్ మందు సామాగ్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2026 నాటికి మావోయిస్టులు లేకుండా చేస్తారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పడం జరిగింది. ఛత్తీస్గఢ్ చరిత్రలో ఇది 2వ భారీ ఎన్కౌంటర్. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో ఇంద్రావతి నేషనల్ పార్క్ సమీపాన పోలీసులకు మావోయిస్టులు నక్సలైట్లకు భారీ ఎన్కౌంటర్. ఈ యొక్క ఎన్కౌంటర్ లో 31 మావోయిస్టులు మృతి చెందడం జరిగింది. మరియు 2 జవాన్లు కూడా మృతి చెందారు. మరో 2కి తీవ్ర గాయాలవడంతో హఠావుటిగా హెలికాప్టర్ ద్వారా జిల్లా కేంద్రం ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ యొక్క ఎన్కౌంటర్ లో మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు. ఈ యొక్క ఎన్కౌంటర్ లో తెలంగాణకు చెందిన అగ్రనేతలు ఉన్నారని తెలుస్తుంది, పోలీసులు చెప్తున్నారు. ఈ యొక్క ఎన్కౌంటర్ ప్రదేశంలో AK-47, SLR, ఇన్సాస్ 303, BGL పెద్ద వెపన్స్ లాంచర్ మందు సామాగ్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2026 నాటికి మావోయిస్టులు లేకుండా చేస్తారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పడం జరిగింది. ఛత్తీస్గఢ్ చరిత్రలో ఇది 2వ భారీ ఎన్కౌంటర్.